నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. స్పెషల్ డిస్కషన్కు స్వాగతం. ఇటీవలి కాలంలో చూస్తున్నాం మనం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది, సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు పెద్దగా తీసుకురాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు వెళ్తున్నామంటే కొందరు వాదిస్తున్నట్టుగా సంక్షోభం వైపు వెళ్తున్నాయా లేదంటే వాళ్ళని సోమరిపోతులను చేసే వైపు వెళ్తున్నాయా? సంక్షేమం అవసరమే. భారతదేశం లాంటి ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, చాలామంది పేదవాళ్ళు ఉన్న దేశంలో సంక్షేమం అవసరమే. అయితే సంక్షేమం ఎంతవరకు అవసరం, ఎక్కడ వరకు ఆపాలి, ఎక్కడ వరకు చేయాలనే విషయంలో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయా లేదంటే ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాయా? ఇటీవల మనకు ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది, అమలు చేయలేకపోతే ఖచ్చితంగా కోర్టుకు కూడా రావచ్చు బాధితులు అని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇస్తుంటారు, ఆ హామీలు నెరవేర్చే క్రమంలో విఫలమవుతుంటారు. అది ఆచరణ సాధ్యమా కాదా అని చెప్పి ఎన్నికల కోసమే పెట్టే సంక్షేమ పథకాలు ఎంతవరకు ముందుకెళ్తాయి, తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ఎక్కడో ఒక చోట ఒక ఎండ్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉందా అనే విషయాల్ని మనతో చర్చించడానికి కేవీ రావు గారు ఉన్నారు, అడిషనల్ డైరెక్టర్ DRDL గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్. నమస్తే రావు గారు. రావు గారు చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అంటే చాలా దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా సంక్షేమ పథకాలు లేనప్పటికీ దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ₹2 కిలో బియ్యం అనేది మొదట్లో వచ్చింది, దాని ద్వారా సంక్షేమ పథకాలు ప్రారంభమైంది. అప్పట్లో చాలామంది పెద్ద ఎత్తున దానిపై అట్రాక్ట్. ఇప్పటికి కూడా ఎంత ₹1 కిలో బియ్యం ఫ్రీగా ఇచ్చినా ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యమే గుర్తుంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి కూడా కొన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా చాలామంది గుండెల్లో, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ, ఫ్రీ కరెంటు, ఇవన్నీ కూడా గుర్తుండిపోయే అవకాశాలు. ఇందులో చాలా ప్రజలకు అవసరం ఉండేవే మనకు కనిపిస్తున్నాయి. కానీ కొంత అవసరం లేని వైపు డబ్బులు ఖర్చు పెట్టడం, ప్రభుత్వాలు సంక్షేమం నుంచి సంక్షోభం వైపు వెళ్తున్నాయా అనే చర్చ జరుగుతుంది. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు రావు గారు? థ్యాంక్ యూ భరత్ గారు, ఈ డిస్కషన్ నన్ను ఆహ్వానించినందుకు. మీరు ఈ ప్రోగ్రామ్ ఇంట్రొడక్షన్లో చాలా కరెక్ట్గా విశ్లేషించినట్టుగా మనకి నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ అన్నీ ఉన్నాయి. జనరల్గా ఇనీషియల్గా మన దేశంలో ఓన్లీ నేషనల్ పార్టీసే ఉన్నాయి. నేషనల్ పార్టీస్ వచ్చేసరికి స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్కి స్వేచ్ఛ తక్కువ ఉండేది, స్టేట్ లీడర్స్కి స్వేచ్ఛ తక్కువ ఉండేది. సెంట్రల్ లీడర్స్ ఏది చెబితే అది పాటించేవాడు చాలా వరకు. ఇన్ ద ప్రాసెస్ ఏం జరిగిందంటే లోకల్, ఇప్పుడు ప్రతి కంట్రీలో, మనది వాస్ట్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ, అండ్ జాతులు కూడా డిఫరెంట్ జాతులు. అంటే మనంతా ఇండియన్స్ అయినా కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్కి, డిఫరెంట్ ప్రజా సమూహాలకి డిఫరెంట్ కల్చర్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఆంధ్రాకి తెలంగాణ కూడా కొంచెం కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది, అలానే కర్ణాటకకి, అలానే తమిళనాడుకి జిల్లాల మధ్య కూడా ఉంటుంది. సో ఇది చాలా భిన్నత్వంతో కూడిన ప్రజా సమూహం అనమాట. మన దేశం మొత్తాన్ని ఒక ప్రజా సమూహం పెట్టుకుంటే, సో అక్కడ దాని మూలన ఏమైందంటే అప్పుడు సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ లేదు నేషనల్ పార్టీస్ పరిపాలించినప్పుడు. కానీ ఒక్కసారి రీజనల్ అంటే పీపుల్ వాళ్ళ ఆలోచనల్ని, ఆశయాలని రిఫ్లెక్ట్ చేసే విధంగా వాళ్ళ పల్స్ని రీడ్ చేసి పొలిటికల్ పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు నేషనల్ పార్టీ. ఎందుకంటే ఒకటి ఏదైనా చెప్తే మొత్తం దేశం మొత్తం చేయాల్సి ఉంటుంది, అది కూడా ఉంది. ఇప్పుడు రీజనల్ పార్టీ అంటే రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక వెల్ఫేర్ అనేది అంతకుముందు లేదని కాదు, కంప్లీట్గా ఒక వినూతనంగా అనమాట. ఒక వినూతనంగా పేద ప్రజల్ని టార్గెట్ చేసి కొన్ని ఆలోచనలు షేర్ చేసి చేశారు. ఒకటండి, వెల్ఫేర్ లేకుండా మన దేశంలో గవర్నమెంట్ రన్ అవ్వటం అనేది జరగదు, అది ప్రైమరీ డ్యూటీ అది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్లు ఎప్పుడు ఎవరికి అప్లికబుల్ అవ్వాలి, ఎంతవరకు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అంటే ఏంటిది, అంటే ఏ రంగాల్లో చేయాలి, మోర్ ఇంపార్టెంట్ అంటే ఏ రంగాల్లో చేయాలనేది. ఈ 4 తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే టార్గెటెడ్ పాపులేషన్ ఎవరు, మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు, ఇది దాని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. వాళ్ళ పాపులేషన్ ఎంత, వాళ్ళ ఎకనమిక్ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత, అది కూడా క్లియర్గా ఉండాలి. తర్వాత ఏంటంటే మీరు చేసే స్కీమ్స్కి మానిటరింగ్ ఎంతవరకు ఉందనేది కూడా ఆలోచించాలి. దీంట్లో అంటే అట్లీస్ట్ 80% ఎఫిషియన్సీతో పనిచేస్తుందా లేదా అనేది. ఈ 3
అంటే ఏంటి, మీకు చిత్తశుద్ధి వెల్ఫేర్ ఓరియంటేషన్ కార్యక్రమాలు కావాలి. టార్గెటెడ్ పీపుల్ ఏంటో మీకు తెలియాలి. సెక్షన్స్ పీపుల్ అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, యూ నీడ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇదంతా అది మీరు దాన్ని పెట్టుకోండి. తర్వాత మానిటరింగ్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు ఎందుకంటున్నానంటే వీటన్నిటికీ విశ్లేషణ చెప్తాను నేను. సో ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే వెల్ఫేర్ ఎలా చేయాలి, ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మన దేశం పేద దేశం, చాలామంది ప్రజా బాహుళ్యం దాదాపు 60-70% పేద ప్రజలే కాబట్టి వీళ్ళకి వెల్ఫేర్ అనేది అవసరం. ఇప్పుడు సొసైటీలో ఆల్రెడీ ఎల్డర్లీ పీపుల్కి కొంత వెల్ఫేర్ కావాలి. అలానే విద్యార్థులు కూడా వెల్ఫేర్ కావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి అంటే విద్యా విధానంలో వెల్ఫేర్ ఓరియంటేషన్ ఉండాలి, ఆరోగ్యంలో వెల్ఫేర్ ఓరియంటేషన్ ఉండాలి, అలానే మనకి షెల్టర్, ఇళ్ళల్లో, ఈ 3 అనేది వెరీ ఎసెన్షియల్ ఫీచర్స్. మీరు మిగతా వాటిలో వెల్ఫేర్ అనేది పక్కకు పెట్టి వీటిలో పెడితే మీకు డివిడెండ్స్ బాగా వస్తాయి, అంటే ఫ్యూచర్లో వీటికి బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లయిందంటే చిన్న ఇవ్వటం, చిన్న వెల్ఫేర్ అనమాట. మీకు అది ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తాను, ఈ 10,000 ఎకరాలకు వాటర్ ఇస్తాను, ఇవన్నీ అఫాజర్డ్గా చేయొద్దు. వెల్ఫేర్ ఓరియంటేషన్ అనే దానికి ఒక కన్సిస్టెన్సీ, ఒక పాలసీ, ఒక పద్ధతి, ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో మీరు చూస్తే తమిళనాడులో కూడా వెల్ఫేర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంది. బేసికల్గా రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెల్ఫేర్ ఓరియంటేషన్ చాలా ఎక్కువ ఉంది, దాని ప్రాధాన్యత కూడా పెరిగింది. వీటిని చూసి నేషనల్ పార్టీ 2004లో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ నువ్వు ఫ్రీ పవర్ పెట్టొద్దని చెప్పింది. మీకు గుర్తుందో లేదు, చాలామంది నేను క్లియర్గా చదివా. ఫ్రీ పవర్ పెట్టొద్దు అనేది తీవ్రమైన చర్చ జరిగింది. ఆయన లెక్క చేయలేదు ఆయన. సో ఒక నేషనల్ పార్టీలో రీజనల్ ఆలోచనల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టోని రాజశేఖర రెడ్డి ఇండిపెండెంట్ ఆఫ్ సెంట్రల్ హైకమాండ్తో కాకుండా ఆయన పెట్టడం జరిగింది. సో అందుకని ఆయన చాలా సక్సెస్ఫుల్గా అయ్యాడు. సెకండ్ టైం ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. 2009లో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఎట్లా, అది మామూలు కాదు. 2009లో అన్ని పార్టీలు అగెనెస్ట్గా ఉన్నాయి ఆయనకి. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, మహాకూటమి, వీటన్నిటిని తట్టుకొని ఆయన స్టిల్ అధికారం రాగలిగాడు. అధికారంలోకి రావడమే కాకుండా యూపీఏకు ఎక్కువ సీట్లు సాధించబెట్టగలిగాడు పార్లమెంట్లో కూడా. ఇవాళ కాంగ్రెస్ దేశం మొత్తంలో పతనం అవడానికి కారణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీక్ అవ్వటమే మెయిన్. 32 నుంచి దాదాపు 36-37 సీట్లు ఉండేవి అవుట్ ఆఫ్ 42. రాజశేఖర రెడ్డి టైంలో గెలిపించాడు. అంతకుముందు 2004లో ఇంకా 2004లో తక్కువే ఉండే, అప్పుడు పోటీ చేసినప్పుడే ఎక్కువ వచ్చింది. 2004లో టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసి 6 సీట్లు కొంత తగ్గింది. కానీ ఓవరాల్ గా కూటమికి ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాత్రం 36 సీట్లు సాధించగలిగాడు. బీజేపీకి 1 సీటుకి, అలాగే టీఆర్ఎస్ కి 2 సీట్లకే పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే జరుగుతుందంటే వెల్ఫేర్ డెఫినెట్గా ఉండాలండి. ప్రాముఖ్యత ఏంటంటే మీరు అఫాజార్డ్ వేలో చేయొద్దు. వీటినన్నింటినీ ఈ రీసెంట్ హైకోర్టు చెప్పిన ప్రకారం మీరు కరెక్ట్గా మెన్షన్ చేసినట్టు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలండి. వీళ్ళకి సపరేట్గా అధికారం ఉండకూడదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఏం చేస్తారో చెప్పండి క్లియర్గా. ఇట్ షుడ్ బి ఏ లీగల్ డాక్యుమెంట్. నేనేమంటానంటే ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్. అవసరమైతే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకురావచ్చు. ఏ పొలిటికల్ పార్టీ అయినా మేనిఫెస్టో ఈజ్ ఏ లీగల్ డాక్యుమెంట్. విల్లు లాంటిది అనమాట, సంథింగ్ లైక్ విల్. మీరు ఎట్లా విల్లు రాస్తారో పిల్లలకి అలాంటిది అనమాట. మీరు దాంట్లో పెట్టిన వాటిని దాటి ఫర్దర్గా చేయొద్దని కాదు, కానీ వాటిని ఆపేసి మిగతా వాటిని చేస్తానంటాం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తారంటే ఫిల్ చేసి తీరాలి 5 సంవత్సరాలు, అది క్లియర్గా ఉండాలి. లేదా 50,000 ఫిల్ చేస్తానని చెప్పండి, ఓకే అల్లీ చెప్పండి. నేను 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి. దాన్ని పెంచితే కానీ బట్ మీరు వాటికి న్యాయం చేయకుండా ఇప్పుడు మనం కొన్ని రేషన్ కార్డులు అనేది, ఓకే, ఇల్లు కట్టించడం అనేది, ఇవి రెగ్యులర్గా జరగాల్సినవి. ఇల్లు కట్టించడం, ఆరోగ్యాన్ని కాపాడటం, అంటే పబ్లిక్ హెల్త్ని మెయింటైన్ చేయటం అందరికీ, అంటే ఎక్కువ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఎక్కువ హాస్పిటల్ పెట్టడం, అలానే ఎక్కువ డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, అలానే స్కూల్ ఎడ్యుకేషను, వీటన్నిటిని పెడితే ఏంటంటే సమాజం మొత్తాన్ని మీరు ఇండైరెక్ట్గా వాళ్ళని వెల్ఫేర్ అడ్రస్ చేసినట్టే. ఒక జనరేషన్లో మీరు అడ్రస్ చేయకపోవచ్చు, కానీ ఒక 10-15 సంవత్సరాల్లో ఇవాళ మీరు చూడండి 2004కు ముందు మన ఇండియా నుంచి, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ నుంచి యుఎస్ ఎంతమంది పిల్లలు వెళ్ళారు, 2009 తర్వాత ఎంతమంది వెళ్ళారు చూడండి. ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టి
పెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా దాదాపు ఒక 180-200 నుంచి 600 కాలేజీలు పెరిగినాయి. అంటే దాంట్లో నాణ్యత లోపించింది. ఎగ్రీ అవుతాం. ప్రొడక్టివిటీ ఉన్న సెక్షన్లో వెల్ఫేర్ పెట్టాలి, వాళ్ళని పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ కాకుండా ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ఎన్నికల కోసం వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కూడా ఇటీవలి కాలంలో వస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వెల్ఫేర్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మనకు ఒక పెద్ద విమర్శ ఏంటంటే రైతు బంధు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలనేది ఒక లిమిట్ పెట్టుకోవాలని చెప్పేసి పెద్ద రైతులు కోరుకుంటున్నారు, చిన్న రైతులు కోరుకుంటున్నారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది స్వయంగా మునుగోడు ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పాడు. నాకు 100 ఎకరాలు ఉంది, నాకెందుకు ఇస్తున్నారని. తీసుకున్నాడు వేరే విషయం, కానీ తీసుకున్నాడు. బట్ దానికి ఒక అంటే కట్ ఆఫ్ లేకుండా జరుగుతుంది అనేది ఒక సమస్య. దాంతో మిగతా సెక్షన్లకు కూడా ఎక్కడ ఆపాలే సంక్షేమం అనేది తెలియకుండా అది వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది అనేది. వృధాను తగ్గించుకుంటే మరికొన్ని రంగాలకు దాన్ని విస్తృతపరచాలి. ఎగ్జాక్ట్లీ, యువర్ పాయింట్ ఈజ్ కరెక్ట్. యాక్చువల్గా ఈ రైతు బంధు పథకం పెట్టినప్పుడే సొసైటీలోంచి చాలా ఇంటెలెక్చువల్స్ నుంచి సలహాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచించట్లేదు తెలియట్లేదు. ఆయన ఏమన్నా అంటే ఇట్లాంటి వాళ్ళు 5% ఉన్నారు అంటున్నాడు. ఓకే, 5% ఉన్నా కూడా 5% ఉన్నారు కదా అని నువ్వు డబ్బులు అంటే అనర్హులకు ఇవ్వద్దు. 5% తీసేయడం వల్ల లాస్ లేదు కదా. నీకు ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు ఉంచుతావు? నువ్వు ఇప్పుడు ప్రధాని వచ్చిన కొత్తలో, మోడీ వచ్చిన కొత్తలో సబ్సిడీ గ్యాస్ మీద భరించగలిగే వాళ్ళు స్వతహాగా వచ్చి మీరు వదిలించుకోండి, మీకు సబ్సిడీ అవసరం అని చాలా మంది కూడా స్వచ్ఛందంగా చెప్పాడు. 10 లక్షలు ఇన్కమ్ దాటితే మీరు అనర్హులు, సో మాకు ప్రస్తుతానికి డేటా లేదు కాబట్టి మీ అంతకు మీరే ఫోన్ చేసి ఆ మాట కట్టుబడి చాలా మంది కూడా వదులుకోవడం. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ మాట కూడా అంటలేదు. మీరు కనీసం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మీరు వదులుకోండి, మనం స్వచ్ఛందంగా వదులుకోమని చెప్తే మిగతా వాళ్ళు కూడా కొంతమంది. అంటే బేసికల్గా ఏంటంటే ఒక స్కీమ్ని మీరు డిజైన్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అవుతుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో కొంతవరకు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాలని మిగతా రాష్ట్రాలను కూడా కంపేర్ చేయొద్దు, జస్ట్ ఇట్లా కన్సిడర్ చేద్దాం. సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేద్దాం, కంపేర్ చేద్దాం. ఈ విషయం ఈ రొటీన్ ఆలోచిస్తే మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనుకోండి. ఇప్పుడు దేశంలోనే, ఇది నేను చెబుతుంది కాదు, నేను ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ద ఫ్యాక్ట్ వాట్ ఈజ్ స్టేటెడ్. దేశంలోనే అత్యంత పకడ్బందీగా మెజారిటీ ప్రజలు అంటే ఒక వర్గం సమాజంలోనే ఒక స్మాల్ వర్గాన్ని కానీ స్మాల్ సెక్షన్ కాదు, మెజారిటీ ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ సంక్షేమ పథకాలను రన్ చేసి దాంట్లో మిస్యూజ్ లేకుండా రన్ చేస్తున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏపీలో. అది నిర్వివాదాంశం అనమాట, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఇప్పుడు అయితే దాని మీద ఇప్పుడు మీరు రెండో పాయింట్ అన్నారు కదా, సంక్షోభం అనేది. సో అక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు దీనికి 2 రకాల ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఇదే లెవెల్లో కనుక ఆయన మెయింటైన్ చేస్తే ప్రాబ్లం లేదు. అంటే ఇప్పటివరకు ఆయన చాలా డిజైన్ చేసాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వాటిని ఇప్పుడు సస్టైన్ చేయడం అనేది ఆయనకి మెయిన్. ఇక ఫర్దర్గా కొత్త స్కీములు అవసరం లేదు. నాకు సంబంధించిన వరకు ఏ రాష్ట్రం లేని స్కీములు ఆయన పెట్టాడు. ఈవెన్ బీసీ సంక్షేమంలో కూడా వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడం కూడా దాదాపు 56 కార్పొరేషన్లని బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, చైర్మన్ ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇంకా అది వేరే విషయం. కానీ వాళ్ళు ఏం చెబుతున్నా అంటే గవర్నమెంట్ సంక్షేమంలో మేము డిఫరెంట్ సెక్షన్స్కి మనీ ఇస్తున్నాం కాబట్టి మీరు వెళ్ళండి అక్కడికి, మీకు ఆఫీసులు ఏర్పాటు చేసాం, ఓకే స్టాఫ్ని ఏర్పాటు చేసాం, మీకు టీఏడిఏలు ఇస్తాం, మీరు మానిటరింగ్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో చేస్తాను, ఎక్కడ లోపాలు ఉంటే వాటిని కట్ చేస్తానండి. సో అలానే ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే మీరు పే కమిషన్ ఉద్యోగస్తుల గురించి కూడా 27% ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ డే నుంచి ఇచ్చాడు ఆయన. మనకి ఇప్పుడు 30% ఈ నెలలో వచ్చినాయి, కానీ అక్కడ 27%. అది నేనేమంటున్నానంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టిని వదలకుండా ఇంకా 1 ఉన్నాయో కానీ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశాడు విత్ ఇన్ 2 years టైంలో మొత్తం. అండ్ 40,000 కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ అ రికార్డ్ ఇన్ దిస్ కంట్రీ. 40,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసాడు డిఫరెంట్ సెక్షన్స్కి. మొత్తం మెజారిటీ ప్రజలకు వెళ్ళినాయి ఆల్మోస్ట్ ఆల్. అంటే మీరు 60% పూర్ పీపుల్ ఉన్నారనుకుంటే దాంట్లో మ్యాక్సిమం వెళ్ళిపోయింది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీస్ కూడా, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ సంథింగ్ లైక్ కాపు కమ్యూనిటీకి దాదాపు 700-800 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే ప్రజాహితాన్ని నంబర్ 1 టార్గెట్గా పెట్టుకొని ముందుకు జరుగుతున్న వ్యక్తులు ఆయన. అలానే కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు, ఈయన కూడా చాలా బాగా చేస్తున్నాడు, చేయట్లేదు అంటలేదు. కానీ ఈయన ఎలక్షన్ ఓరియంటేషన్లో పథకాలని డిజైన్ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ దళిత బంధు చూసుకున్నట్టయితే దళిత బంధు ప్రారంభమైంది. మిగతా నియోజకవర్గాల్లో
ఫ్యామిలీస్ ఇక్కడ అందరికి ఇస్తానని, హుజూరాబాద్ లో అందరికి ఇస్తాను. ఎలా అవుతుంది ఇక్కడ ఈ వేరియేషన్ తో పాటే డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ఇది నేను అందుకని అంటుంది. చాలా మంది గట్టిగానే విమర్శిస్తున్నారు. అంటే మన క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆయన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చాడు, ఆయన చెప్పాడు బరాబర్ తెస్తాం కూడా అన్నాడు, అది వేరే విషయం. అంటే ఈ సంక్షేమం అనేది అవసరమే, ఆ సంక్షేమం అనేది సంక్షోభం వైపుకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఆయన కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది చాలా వరకు. ఈ ఎలక్షన్కి పనికి వస్తుందేమో నాకు తెలియదు ఎంతవరకు, ఈ ఎలక్షన్ పనికి వస్తుందే కానీ భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన దళితులు అంటే ఒక ఎస్సీస్ వరకే చూస్తున్నట్టుగా నాకు కనపడుతుంది, ఎస్టీలను తీసుకొచ్చినట్టు దాఖలాలు ఎక్కలేదు. అలానే దాదాపు 120 బీసీ కులాలు ఉంటే 110 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కటి కూడా లేదు, ఒక్క స్కీమ్ కూడా లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అత్యంత నిరాధారణకు గురైన వర్గం ఏదన్నా ఉందా అంటే బీసీ కమ్యూనిటీస్. అది క్లియర్. మీరు ఏదైనా చూడండి, బడ్జెట్ చూడండి, ఏదైనా కార్పొరేషన్ పెట్టి కూడా దానికి కూడా డబ్బులు లేవు, దానికి చైర్మన్ లేకుండా ఉన్నారు. బీసీ కమిషన్ 2 years బట్టి అపాయింట్ చేయలేదు, నేను హైకోర్టు తిట్టింది. అంటే బీసీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? నేను అంటుంది అది. మేజర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే గవర్నెన్స్లో కొన్ని చోట్ల ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఎంత దూకుడు ఉందో దాంట్లో 10వ వంతు అన్నా మిగతా వాటిలో ఉండాలి. ఉద్యోగం నియామకాల్లో 10వ వంతు కూడా లేదు. అలానే బీసీ సంక్షేమంలో కూడా దాంట్లో 100వ వంతు కూడా లేదు. సో మీ ప్రయారిటీస్ని కూడా చెక్ చేసుకొని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజున అట్లా చేయబట్టే దేశంలో ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎక్సెస్ ప్రొడ్యూస్ అయ్యారు, అది వేరే విషయం. కానీ బట్ టాలెంట్ కూడా పెరిగింది అందరికి. 100 మంది వస్తే 50 మంది బయటకు వచ్చినా అది గొప్ప పర్లేదు కదా, 30 మందికి ఉద్యోగాలు దొరికినా పర్లేదు కదా, అంటే క్వాలిటీ జాబ్స్ దొరుకుతున్నాయి కదా. గతంలో ఒక ఇంజనీరింగ్ చేయాలంటే, ఒక ఎంబీఏ చేయాలంటే ఫీజులకు భయపడి వెనక్కి నేను ధైర్యంగా వాడి తర్వాత పాస్ కావడం వాడి టాలెంట్, బట్ చేరడం వరకు మాత్రం ప్రభుత్వం అవకాశం కల్పించింది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. దీంట్లో కూడా దీన్ని కొంచెం వినూత్నంగా చేయాలి. నేనేమంటానంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ పెట్టండి, మీరు ప్రైవేట్ కాలేజీలు ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. మీరు ఎందుకు చేయట్లేదు? ఇది కావాలని కుమ్మక్కాయ చేస్తుంది. నేను ఒక గవర్నమెంట్ అని కాదు, అన్ని గవర్నమెంట్లు అట్లనే చేసింది. ఆ ఏపీలో మెడికల్ ఫీజులు పెంచితే తెలంగాణలో ఫీజులు ఇమీడియట్గా పెంచుతున్నారు. ఇది కాదు, సంక్షేమం కావాల్సింది ఏంటంటే డిజైన్ చేయండి, ఏ ఏరియాకి ఏం కావాలి, ఎక్కడ పూర్వ సెక్షన్స్ ఉన్నారు, ఎక్కడ ఎవరికి సహాయం కావాలి. ఇప్పుడు కొన్ని చోట్ల సంక్షేమం అంటే వాటర్ ఇవ్వటమే సంక్షేమం, కొన్ని ఏరియాలకి రోడ్లు వేయడం సంక్షేమం. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఫ్రీ వాటర్ ఇవ్వడము అది సంక్షేమం కింద. ఇప్పుడు మీరు నెక్స్ట్ పాయింట్ ఇందాక చెప్పారు కదా, సో నార్త్లో కూడా 2 రీజనల్ పార్టీస్ సంక్షేమం చేస్తున్నాయి, మీరు కదా కరెక్ట్. ఇప్పుడు ఏఏపీ ఢిల్లీలో చాలా సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ స్కూల్స్ని బ్రహ్మాండంగా చేసింది, వాటర్ ఫ్రీగా ఇస్తుంది. అలానే ఇంకా కొన్ని హెల్త్ సెక్టర్లో కూడా బాగా చేసింది. గవర్నమెంట్ స్కూల్స్ని వీటిని బ్రహ్మాండంగా బాగా చేసిందండి. ఇవాళ ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ దాదాపు 20 నుంచి 40% పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అలానే అకాలీదళ్ కూడా, అకాలీదళ్ కూడా రీజనల్ పార్టీ, అది కూడా రైతుల్ని మిగతా వాళ్ళని చాలా బాగా ఆదుకుంది, అది కూడా సంక్షేమ ఓరియంటేషన్ ఉంది. సో నేషనల్ పార్టీలో ఇండిపెండెంట్గా వర్క్ చేసింది ఒకే కాంగ్రెస్ పార్టీలో అలా చేసింది ఒక రాజశేఖర రెడ్డి ఒక్కడే, కాంగ్రెస్ హైకమాండ్ కూడా పక్కన పెట్టి చేసింది. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ దేశంలో సంక్షేమం అనేది ప్రధానమైంది. అయితే ఇప్పుడు ఎట్లా ఉండాలి, మన మనీ, మన రిసోర్సెస్, మన రిటర్న్స్, ఈ 3 మీద ఉండాలి. కొన్నిటికి రిటర్న్స్ రావు, నేను చెప్పాను కదా, కొన్ని అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉంటే చేయండి, రోడ్లు వేయటం, బ్రిడ్జిలు కట్టడం, హైవేలు లేకపోతే ఫ్లైఓవర్స్, ఇవన్నీ తప్పదు. ఇదేంటంటే కంఫర్ట్ లెవెల్ని, సిటీలో ఉన్న అఫాజర్డ్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి, ట్రాఫిక్ని ఈజ్ చేయడానికి, అక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ఖర్చు వస్తుంది. అవి చేస్తూనే కన్సిస్టెన్సీగా విద్యలో, వైద్యంలో అండ్ వసతిలో అంటే ఇళ్ళు, ఈ 3లో కంటిన్యూస్గా ఉండాలండి. మంచినీరు ఇవ్వటం అంటే బేసికల్గా మంచి రోడ్లు, మంచినీరు ఇవ్వటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, మేజర్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సెక్టర్లో పెట్టండి, మీరు సమాజాన్ని బాగు చేసినట్టే. ఈ 3 సెక్టర్లు, ఈ 3లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్, సెకండ్ ఉద్యోగ కల్పన కూడా, రెండోది కూడా ఉద్యోగ కల్పన కూడా వెరీ ఇంపార్టెంట్. ఉద్యోగ కల్పన, ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి, అలానే బయట కూడా ఇవ్వండి. ఇప్పుడు 10 లక్షలు ఏం చేయాలనేది కూడా వాళ్ళకు క్లారిటీ లేదనేది కూడా ఇక్కడ గవర్నమెంట్కే క్లారిటీ లేదు, గవర్నమెంట్ లేదు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుంటారు, ఏమొస్తారు, ఇప్పుడు తీసుకున్న తర్వాత దాంట్లో మెకానిజం లేదు. ఇప్పుడు మీరు 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఒక 2 లక్షలు 5 లక్షలు తీసుకుంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం పెట్టదలుచుకున్నావు ఏందని ఒక రిపోర్ట్ ఇస్తావు. రిపోర్ట్ ఆధారంగా చెక్ చేసి నువ్వు పెడుతున్నావా లేదా చూసిన తర్వాత ఇస్తాడు. అది లాస్ అయిద్దా తర్వాత వేరే విషయం, కానీ అతను ఎన్ష్యూర్ చేస్తాడు ఒక ప్రాసెస్. ఇప్పుడు నేను అంటుంది అది సంక్షోభం ఎప్పుడు అవుద్దంటే, నేను చెప్పా కదా, మీకు టార్గెటెడ్ సెక్షన్స్ ఉండాలి, తర్వాత మీరు మానిటరింగ్ ఉండాలి. ఈ లేకుండా తర్వాత కంప్లీట్గా ఫ్రీగా ఇస్తానంటాం అనేది అబ్సర్డ్ అండి. కంప్లీట్గా మీరు ఇవ్వద్దు, మీరు సబ్సిడీ ఇవ్వండి, 50% ఇవ్వండి,
అప్పుడు అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అతను కూడా 5 లక్షలు పెడుతున్నాడు కదా, సో అప్పుడు వేస్టేజ్కి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు కంప్లీట్గా 10 లక్షలు ఇస్తానంటే తర్వాత నువ్వు అడగట్లేదు ఏం చేస్తావు అనేది. నేను అంటుంది అది, అతను ప్రొడక్టివిటీ వేలో ఇన్వెస్ట్ చేస్తాడా చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. నువ్వు దాని బదులు నువ్వు ఎందుకు ఇవ్వలేవు పేద ప్రజలందరికీ? ఇప్పుడు ఏపీలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు 80 గజాలు 70 గజాలు 100 గజాలు అలాంటివి ఎందుకు ఇవ్వట్లేదు? నేను అంటుంది అది ఇంపార్టెంట్. లేదా ఆ 10 లక్షలు ఊర్లో గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరికి పేదవాళ్ళకైనా దళితకైనా ఇంతో అంత భూమో ఏదో ఉంటుంది. ఆ 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకోమని చెప్పినట్టయితే కనీసం అదన్నా ఒక ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు 10 లక్షలు పెడితే విలేజ్లో ఎక్కడైనా కూడా మీకు ½ ఎకరైనా ల్యాండ్ అని వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది. కొనివ్వు లేదంటే మీరు కొని లేదా ప్రొడ్యూస్ చేయండి, మీరు ఏం తెచ్చిరో మాకు ఒకసారి చూపించండి అన్న ఒక కండిషన్ పెడితే వాళ్ళు ఏదన్నా ఒక ప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ ఇది కంప్లీట్గా అంటే ఎలక్షన్ ఓరియంటేషన్తో డిజైన్ చేసిన టీములు ఇవి స్టాప్ అయిపోవాలి. ఇట్లా అఫాజాడ్గా మీరు నా ఇష్టం వచ్చినట్టు నేను ఏది పెడితే అది. మీరు ఇక్కడ చాలా వివక్షత కూడిన ఇవి ఉన్నాయండి. ముస్లిమ్స్ రాంగ్లో తెలంగాణ గవర్నమెంట్లో వీఆర్ నాట్ అగెనిస్ట్ ఎనీబడి. నువ్వు 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్లు 12% పెంచేసి అసెంబ్లీలు చేసి తీర్మానం పంపిస్తావు. 55-56% ఉన్న బీసీ రిజర్వేషన్ గురించి అసలు మాట్లాడలేదు. ఓకే, ఇలాంటి తగ్గినాయి కదా, ఇంకా తగ్గినాయి. ఇప్పుడు 33%ది 21% వచ్చింది. ఇప్పుడు ఉన్నదాన్నైనా డిఫెండ్ చేయాలి కదా. మరి ప్రజలకు తెలియదు అంటే తెలుస్తుంది ఏదో ఒక రోజున. నేను అంటుంది అది, మీరు ఎక్కడ నిష్పక్షపాతంగా నిజాయితీతోటి నీతిబద్ధంగా పరిపాలించడం అనేది ఫస్ట్ డిజైర్. దాంట్లో ట్రై చేయండి. నేను అంటున్నా మీరు మొత్తం అట్లా ఉంటారంటలేదు, మీరు ట్రై చేసి అన్ని జరగకపోవచ్చు అట్లీస్ట్ ఒక పాయింట్. అది ఇప్పుడు నువ్వు 7 సంవత్సరాలు వచ్చింది కదా భరత్ గారు. నేను ఏమంటున్నానంటే నువ్వు చెప్పిన 1,20,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి చెప్పండి. మొదట్లో కేసీఆర్ మేనిఫెస్టో కంటే ముందు అసలు KG to PG ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషను, నా పిల్లలు ఎక్కడ చదువుతారో పేదవాని పిల్లలు కూడా అక్కడే కాన్సెప్ట్ పెట్టాడు. ఆ కాన్సెప్ట్ చాలా మంది కూడా ఫిదా అయిపోయారు, అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అని చెప్పి. ఇప్పుడు అది వదిలేసి మొత్తం మళ్ళీ నారాయణ మళ్ళీ చైతన్య మళ్ళీ అవే వైపు వెళ్తున్న పరిస్థితి మనకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఉద్యమం టైంలో నారాయణ చైతన్య వాళ్ళని భయంకరంగా తిట్టివు, వీళ్ళు దోచుకుంటున్నారు వీళ్ళు మొత్తం అని. మరి ఒక్క కాలేజీ కూడా తగ్గలేదు నువ్వు వచ్చిన తర్వాత. తగ్గమంటే మరింతగా ఎల్లగొట్టమంటలా నేను. నువ్వు కనుక గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రాంగ్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ వీక్ అయిపోద్ది, వాళ్ళు లిమిట్ అయిపోతారు. ఆప్షన్ వాడు చూసుకుంటారు. నేను అంటుంది అది. మన స్వతంత్ర భారతదేశంలో దేన్ని కూడా మనం బలవంతంగా చేయలేము, కానీ నీ ప్రయత్నం ఏది అంటున్నా నేను. ప్రయత్నం ఇప్పుడు అలా ఉండాలి. వ్యాక్సినేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 25% ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చింది, 75% ఫ్రీ అని చెప్పింది. చేయించుకునే వాళ్ళు లైన్ కట్టలేని వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారు ప్రైవేట్. మిగతా వాళ్ళు అరేంజ్ చేయాలి కదా. ఇవాళ మీరు ఎక్కడన్నా న్యూస్ వస్తుందా? రావట్లేదు. సంక్షేమం అంటే హెల్త్ అంటే నేను అందా ఇదే. మీరు డాక్టర్ని, నర్సుల్ని, హాస్పిటల్ని, మందుల్ని కాన్సన్ట్రేట్ చేయండి. గవర్నమెంట్ కాలేజీల్లో స్కాన్స్ ఇది ఉంటుందండి, MRI. అది 3 నెలలు పనిచేస్తుంది, 9 నెలలు పనిచేయదు. ఎవరు రెస్పాన్సిబుల్ అండి దీనికి? ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో 1 గంట విజయ డయాగ్నోస్టిక్లో కానీ మీరు ఇంకా ఏ డయాగ్నోస్టిక్లో కూడా 1 పూట MRI మెషిన్ పనిచేయకపోతే రాత్రి కూడా పనిచేసి నెక్స్ట్ డే తీసుకొస్తారు. మరి ఆ అకౌంటబిలిటీ ఏది ఇక్కడ? అంటే నువ్వు మెషిన్ కొంటావు, దాని మెయింటెనెన్స్ గురించి మర్చిపోతావు. ఇలా అయితే ఎలా అవుతుందండి? నేను అంటుంది అది. మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ ఆల్వేస్. దట్ ఇస్ కాల్డ్ మానిటరింగ్. నీ సిస్టము నువ్వు 5 కోట్లు పెట్టి MRI మెషిన్ కొని అది నువ్వు సంవత్సరంలో 3 నెలలు పనిచేసి 9 నెలలు పనిచేయకపోతే నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నట్టు? అలానే మెడికల్ కాలేజీలు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంది. గవర్నమెంట్ కాలేజీలు నామకే వస్తే అడిచినప్పుడు అక్కడొక కాలేజీ పెడతానంటే ఎట్లా? మీరు మన లాస్ట్ డిస్కషన్లో మాట్లాడాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశంలో 258 గవర్నమెంట్ కాలేజీలు ఉంటే 269 ప్రైవేట్లో ఉన్నాయి మెడికల్ కాలేజీలు. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1980 వరకు 1983-84 వరకు అసలు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ సెక్టర్లో మెడికల్ కాలేజీలు 2-3 ఉన్నాయి. అసలు లేదు, అప్పటి వరకు పర్మిషన్ లేదు, ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అర్థం ఏంటి? 1947లో స్వాతంత్రం వస్తే 1980 వరకు గవర్నమెంట్ కాలేజీలే ఉన్నాయి, సేమ్ మొరార్లిస్ ఇవే ఉన్నాయి. అప్పుడు కూడా 200 ఉన్నాయి. ఈ 10-30 సంవత్సరాల్లో 80 పెరిగినాయి. వేరే ప్రైవేట్ సెక్టర్లో 269 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? గవర్నమెంట్ స్కూల్లో. అలా ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు రాలేదు? అట్లా 30,000 స్కూల్స్ ఉంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ రెండు కలిపితే 50,000 స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్స్లో నాట్ ఈవెన్ 7-8 వేలు కూడా లేవు. ఎందుకు లేవు అంటే మనం ఆలోచించాల్సింది అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు చారిటీ కోసం వర్క్ చేయరు. సో గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ నిర్వర్తించాలి. గవర్నమెంట్ అంటేనే సంక్షేమం ఓరు పేదవాళ్ళని ఆదుకోవడం అనేది. అయితే ఇక్కడ మనం అంటే చర్చను ముగించే ముందు చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా
సంక్షేమం అవసరమే, సంక్షేమం ఎవరికి కావాలన్నా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమం విచ్చలవిడితనం వల్ల ఇప్పుడు రైతు బంధు వచ్చింది, తర్వాత దళిత బంధు అంటారు, తర్వాత బీసీ అంటారు. ఈ బంధులన్నీ లాస్ట్కు వస్తున్న విమర్శ ఏంటంటే అన్ని బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని బంద్ అయినప్పుడు ఎవరికి అందాల్సిందో వాళ్ళకు కూడా అందకుండా పోతుంది కదా అనేది పెద్ద సంక్షోభం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు వీటన్నిటి మూలన ఆర్థిక సంక్షోభం వస్తే మినిమం చేయాల్సిన కొన్ని ఉన్నాయి కదా, వాటి కూడా ఆగిపోతాయి. ఇప్పుడు అది ఆ సంక్షేమాన్ని సంక్షోభం దిశగా పోకుండా ఆపాలి. సంక్షేమం కంటిన్యూ అవ్వాలి. ఆ డైరెక్షన్లో వెళుతుంది అన్నప్పుడు ఆపేసేయాలి. అది అంటుంది. అంటే ప్రధానికి ఎక్కడో చోట మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఓకే, ఐ కాంట్ డూ మోర్ దాన్ దిస్. ఇప్పుడు నేనంటే ఉద్యోగం తెలంగాణ వచ్చింది మొత్తం దేనికి? ఉద్యోగాల కోసం, నీటి కోసం కదా. సో నీటి కోసం బాగానే పనిచేస్తున్నావు, మరి ఉద్యోగాలు కూడా ఈక్వల్గా పనిచేయాలి. అదే అడుగుతుంది. అక్కడ నీ ఎఫిషియన్సీ 80-85% అంటే దీంట్లో 30 కూడా లేదు, పాస్ మార్క్ కూడా రావట్లేదు. థ్యాంక్ యూ రావు గారు విశ్లేషించినట్టుగా సంక్షేమ అవసరం. ఎందుకంటే సంక్షేమ రాజ్యం అనేది మన భారత రాజ్యాంగంలో లిఖించబడింది. సంక్షేమ రాజ్యం అవసరమే. ఎందుకంటే పేదవాళ్ళు అంటే వివిధ వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు, దళితులు, నిరుపేదలు చాలామంది ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదే. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ఎవరైతే దళిత వర్గాలు, ఎవరైతే సొసైటీకి దూరంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రైవేటు సంస్థలు ఎలాగో వాళ్ళు లాభాపేక్షతోటి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు బాధ్యత ఉంటుంది. కేవలం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే సంక్షేమం అనేది సంక్షోభం వైపు దారి తీయకూడదు. ఎక్కడ ఆపాలనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఇది సంక్షోభానికి దారితీసి అన్ని బంద్ అయినట్టయితే ఎవరికి అందాల్సిన సహాయం అందకపోయినట్టయితే మొదటికి మోసం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల పథకాలు కాకుండా సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగాలి. అలాగే ప్రొడక్టివిటీ సెక్షన్స్ పెంచాలి. కొన్ని చోట్ల అవసరం ఉన్న చోట పెట్టాలి, అవసరం లేని చోట తొలగించాలి. నిరంతర ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు విశ్లేషణ స్పెషల్ డిస్కషన్ లక్ష్యం సమాజహితం V3 న్యూస్.